ఇది చాలా మంచి సాంప్రదాయం కాదు. పదాలు వాడేటప్పుడు అసెంబ్లీ అది పవిత్రమైన ప్లేసు. ఆ ప్లేస్‌లోకెళ్ళడానికి ప్రజలు మనల్ని ఆశీర్వదించాలి. నూ మొత్తం మా ఆంధ్ర రాష్ట్రానికి కోట్లాది ప్రజలుంటే, ఒక 175 మాత్రమే అక్కడికి వెళ్ళి చట్టాలు చేసి ప్రజల జీవితాల్ని ముందుకు నడిపించడానికి ఒక మంచి అవకాశం అది. అలాంటి సభలో ఎలా ప్రవర్తించాలన్నది నియమావళి ఉంటది. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఇద్దరు కూడా రాజకీయాలకి కొత్త కాదు. ప్రజాప్రతినిధులుగా మంచి అనుభవం ఉన్న వ్యక్తులే. అంతేకాకుండా మీకిక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా అబద్ధం అని కూడా అనరు అసెంబ్లీలో. సత్యదూరం అంటారు. ఎందుకనంటే అబద్ధం అనే మాట రికార్డుల్లో ఉండదు. సత్యదూరం అని గాని వాస్తవానికి విరుద్ధంగా అంటారు. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తాను. మనమందరం కూడా ఈ గతంలో వికలాంగులు అనేవారు. కానీ అది వికలాంగులు అనడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి దివ్యాంగులని పిలిచే విధంగా మనకి ప్ర మార్పు చేసింది. ఈరోజు వాళ్ళని దివ్యాంగులుగానే మనం గౌరవించుకుంటున్నాం. అలాంటిది ఈరోజు వాళ్ళు వాడిన పదం నాకు వాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైతే ఇద్దరు జగన్ గారి పట్ల వాడిన పదం ఏదైతే ఉందో దాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ దయచేసి అలాంటి పదాలు వాడొద్దు. అసెంబ్లీలో మాత్రమే కాదు, బయట కూడా వస్తే మీ వ్యక్తిగత గౌరవాన్ని మీరే భంగం చేసుకున్నట్లు అవుతుంది.